బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధం, హాస్యాస్పదం అంటూ కూడా నాగ చైతన్య స్పందించారు. మంత్రి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగ చైతన్య స్పందించారు. తన విడాకుల అంశం చాలా బాధాకరమైనటువంటి అంశమని, దురదృష్టకరమైన విషయాల్లో ఒకటని నాగ చైతన్య అభివర్ణించారు. దీన్ని తమ జీవితాలకు సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలు నిజంగా నిస్సంకోచంగా అబద్ధం, అలాగే హాస్యాస్పదం అంటూ కూడా నాగ చైతన్య స్పందించారు. తన విడాకుల అంశం చాలా బాధాకరమైన, దురదృష్టకరమైన విషయాల్లో ఒకటని నాగ చైతన్య స్పందించారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం అంటూ కూడా నాగ చైతన్య రెస్పాండ్ అయ్యారు. ఇంతకు ముందే సమంత రెస్పాండ్ అయింది. ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది సమంత నటి. క్లియర్గా తన విడాకులకు సంబంధించి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం, దీనికి రాజకీయ నాయకులకు ఎటువంటి ప్రమేయం లేదు, మా రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాము మేము అంటూ కూడా సమంత చేసినటువంటి కామెంట్తో ఇప్పుడు నాగ చైతన్య కూడా తను ట్వీట్ చేశారు. తను కూడా కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలను ఖండించినటువంటి పరిస్థితి ఉంది.